తూర్పుగోదావరి జిల్లా రాజకీయాలు ఎప్పుడు ఏ రకంగా ఉంటాయో ఎవ్వరికీ అర్థం కావు. ముఖ్యంగా గోదావరి జిల్లా రాజమండ్రిలో రాజకీయం రంజుగా ఉంటుంది. రాజమండ్రి సిటీ వైసీపీ ఇన్ఛార్జిగా ప్రస్తుతం వైద్యుడు గూడూరు శ్రీనివాస్ ఉండగా, రాజమండ్రి రూరల్లో చంద్ర నాగేశ్వరరావు ఉన్నారు. అయితే రాజమండ్రి సిటీ నుండి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరనేది పార్టీ నేతల్లో గందరగోళంగా ఉందిట. ఎందుకంటే రాజమండ్రి సిటీ రూరల్ వైసీపీ ఇన్ఛార్జీలు మారుతూనే ఉన్నారు. దీంతో పార్టీ నేతల్లో అసలు ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరనే దానిపై తర్జన భర్జన పడుతున్నారట. ఆ గందరగోళానికి పులి స్టాప్ పడింది అంటున్నారు వైసీపీ వర్గాలు. అదేంటో ఐ న్యూస్ లోగుటలో చూద్దాం. రాష్ట్ర రాజకీయాలలో రాజమండ్రి రాజకీయం రూటే సెపరేటు. అందరికీ అందని అంచనాలతో ఇక్కడి ఫలితాలు ఉంటాయి. టీడీపీ కంచుకోటలో ఎంపీగా వైసీపీ జెండా ఎగురవేసిన మార్గాని భరత్ ఈసారి మరోలా రాజకీయ భవిష్యత్తుకు ప్లాన్ చేసుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. రాజమండ్రి ఎంపీగా పోటీ చేసి గెలిచిన మార్గాని భరత్కు రాజమండ్రి నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటూ అధిష్టానం నుంచి పిలుపు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే రాజమండ్రి వైసీపీ సిటీ ఇన్ఛార్జీలు మారుతున్నప్పటికీ సిటీ నియోజకవర్గం నుంచి మాత్రం వైసీపీ అభ్యర్థి ఎవరనేది సందిగ్ధంగా ఉండేది. ప్రస్తుతం వైసీపీ సిటీ ఇన్ఛార్జిగా వైద్యుడు గూడూరు శ్రీనివాస్ ఉన్నారు. నియోజకవర్గంలో గడప గడపకి తిరుగుతూ ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. అయితే పార్టీ అధిష్టానం రాజమండ్రి సిటీ నుండి ఎంపీ భరత్ను పోటీ చేయించనున్నట్లు ఎంపీ వర్గం చెప్తోందట. అయితే రాజమండ్రి సిటీలో ఇప్పటికే అభివృద్ధి పనులు చేస్తూనే ఎంపీకి రాజమండ్రి రూరల్ నుండి పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై నేతలతో చర్చించుకుంటున్నారట. ఎంపీ భరత్ రాజమండ్రి సిటీనే కాదు రూరల్ నుంచి కూడా పోటీ చేసేందుకు అధిష్టానం ఎంపీకి అవకాశం ఇచ్చినట్లుగా గుసగుసలు వినబడుతున్నాయి. దీనిపై పలుమార్లు వైసీపీ నేతలకు కార్యకర్తలకు క్లారిటీ కూడా ఇచ్చేశారు ఎంపీ భరత్. ఒక్కసారి ఖచ్చితంగా ఎంపీ భరత్ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఒత్తిడి పలువురు నుంచి ఉండడంతో రంగంలోకి దిగేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారట ఎంపీ భరత్. వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి నుండి ఎంపీ లేదా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకుంటున్నానని వైసీపీ ఎంపీ మార్గాని భరత్ మొదట్లో వెల్లడించినప్పటికీ తన పోటీపై అధినేత జగన్దే తుది నిర్ణయమని చెప్పారు. గత ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలైన రాజమండ్రి సిటీ రూరల్ నియోజకవర్గాల్లో ఈసారి ఖచ్చితంగా విజయం సాధిస్తాననే ధీమా అధిష్టానం వద్ద ఎంపీ భరత్ వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. గతంలో రాజమండ్రి సిటీ ఇన్ఛార్జిగా శివరామ సుబ్రహ్మణ్యంతో పాటు ఆకుల సత్యనారాయణ కూడా ఉన్నారు. అనివార్య కారణాల వల్ల ఇన్ఛార్జీలను మార్పులు చేస్తూ వచ్చిన అధిష్టానం ఈసారి వైద్యుడు గూడూరు శ్రీనివాస్కి ఎమ్మెల్యే సీటు ఖరారు అని చెప్పారు. అయితే ఆ నిర్ణయాన్ని మారుస్తూ ఇన్ఛార్జిగా కూడా పక్కన పెట్టి ఎంపీ భరత్కే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లుగా ఎంపీ వర్గీయులు చెబుతున్నారు. రాజమండ్రి రూరల్ నుంచి ఇన్ఛార్జిగా ఉన్న చంద్ర నాగేశ్వరరావును కూడా రూరల్ ఇన్ఛార్జి నుంచి తప్పించే యోచనలో పార్టీ పెద్దలున్నట్లు వైసీపీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో రాజమండ్రి ఎంపీ సీటును వైసీపీ గెలుచుకున్నా రాజమండ్రి సిటీ రూరల్ సీట్లను టీడీపీ కైవసం చేసుకుంది. సిటీ నుంచి ఆదిరెడ్డి భవానీ, రూరల్ నుంచి సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో ఈసారి ఆయా సీట్లలో గెలుపుపై వైసీపీ పక్కా ప్రణాళికలు రచిస్తోంది. ఇదే క్రమంలో మార్గాని భరత్ రాజమండ్రి సిటీ నుంచి బరిలోకి దిగుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోందట. అదే జరిగితే బీసీ సామాజిక వర్గానికి చెందిన భరత్ సిట్టింగ్ బీసీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ మధ్య పోరు తప్పదు అంటున్నారు. ఈసారి టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్ సిటీ నుండి టీడీపీ తరపున పోటీ చేయిస్తారని టీడీపీ వర్గాలు కూడా చెబుతున్నాయి. ఏది ఏమైనా మొదటిసారి ఎంపీగా గెలిచిన భరత్ ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయడం కత్తి మీద సామే అని అంటున్నారు కొంతమంది. చూడాలి మరి రాజమండ్రి సిటీ నుంచి ఎంపీ పోటీ చేస్తారా లేదా రాజమండ్రి రూరల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తారా అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.